వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బిఎన్ఆర్ రెసిడెన్సీని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, బిఎన్ఆర్ రెసిడెన్సీ శ్రీనివాస్ నగర్ కాలనీకి ఎదురుగా డిటిసిపి అనుమతి, విశాలమైన రోడ్లతో, గ్రేటర్ కమ్యూనిటీతో, కాంపౌండ్ వాల్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ తో వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరిగి పట్టణంలో ఇలాంటి వెంచర్ ఏర్పాటు చేయడం సంతోషకరమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలోని బిఎన్ఆర్ రెసిడెన్సీ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి ఆర్గనైజేషన్ బిఎన్ఆర్ రెసిడెన్సీ మన శ్రీనివాస కాలనీ టెంపుల్ ఆపోజిట్ అనే వెంచర్ ఉంది. ఈ వెంచర్ లోపల డిటిసిపి అన్ని అనుమతులతో సువిశాలమైనటువంటి రోడ్లు, అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మంచి లేఅవుట్ చేయడం జరిగింది. ఇది బద్దూరి నారాయణ రెడ్డి రెసిడెన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కాలనీ పేరు. దాన్ని వెంకటేశ్వర రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క బంధుమిత్రులందరూ కూడా కలిసి ఈ వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పరిగిలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. పరిగి టౌన్లో కూడా ఇలాంటి కాలనీస్ చాలా రావాలి రేపు పొద్దుగాల. ఎందుకంటే మన ప్రాంతం లోపల పరిగి నియోజకవర్గంలో 60,000 కోట్ల రూపాయలతోన చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు మన దగ్గర రాబోతున్నాయి. ఒక నేవీ రాడార్కి సంబంధించినటువంటి నేవీ ప్రాజెక్టు, మన రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్స్టెన్షన్ రేడియల్ రోడ్ టు పరిగి, ఒక రైల్వే లైన్ పరిగికి, అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్కు 4 లైన్ రోడ్, పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ రోడ్ ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. చెట్లు కూడా కొట్టేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో, అండర్ గ్రౌండ్ మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన పైప్ లైన్ వర్క్ ఏదైతే ఉందో అది మన లైన్లు, కరెంట్ లైన్లు షిఫ్టింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఈ విధంగా మన పరిగి నియోజకవర్గంలో ఒక సాగునీటి ప్రాజెక్టు కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి 10,000 కోట్ల రూపాయలతో, ఇవన్నీ కూడా కలిపితే దగ్గర సుమారు 60,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పరిగిలో జరగబోతుంది. అదేవిధంగా ఒక పెద్ద పారిశ్రామిక వాడ కూడా మన దగ్గర ఎట్లయితే రాకంచర్ల పూడు ఉందో, నంచర్ల మన మమదాబాద్ మండల్లో ఉందో, ఇప్పుడు లగచర్ల కూడా మన బొమ్మరాజ్పేట్ మండల్, అంటే మన పరిగి రంగంపల్లి నుంచి కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ మన రావడం మూలంగా నేను బిహెచ్ఎల్లో, పటంచర్లో, కుక్కడపల్లిలో చూస్తుంటే బస్సులలో ఎంప్లాయీస్ని తీసుకుపోయి ఫ్యాక్టరీలో పని చేయించుకొని తీసుకొచ్చి ఇచ్చిపెడుతుంది. అట్లా మన ప్రాంతం కూడా చాలామంది ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే ఆఫీసర్లు కానీ, సూపర్వైజర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ పరిగిలో నివాసం ఉంటారు. పరిగిలో చాలా రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి. పరిగిలో చాలామంది ఇల్లు కట్టుకొని ఉంటారు. రైతులు కూడా వాళ్ళు కొంత రెంట్ వస్తుంది, పిల్లలకు చదువులకు పనికి వస్తాయని కూడా వాళ్ళు ఊర్లలో ఉన్నా సరే ఇక్కడ పరిగిలో ఒక ఇల్లు కట్టుకుంటారు, కట్టుకొని కిరాయికి కూడా ఇస్తారు. అట్లాంటి పరిస్థితి తొందరలోనే మన పరిగిలో రాబోతుంది. కాబట్టి ఎవరైతే మన పరిగిలో నివసించాలనుకుంటారో, ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు. పొల్యూషన్ లేదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్నీ మనం అగ్రికల్చర్ కానీ అన్నీ కూడా మనకు అయితే వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా మనకు చాలా రీజనబుల్ రేట్స్లలో మనకి ఇక్కడ లైఫ్ అనేది మనం స్పెండ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి నేను ఈవెన్ హైదరాబాద్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తున్నా, మా పరిగిలోనే పెట్టుబడులు పెట్టండి, మా పరిగిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, పరిగిని డెవలప్ చేయమని నేను అందరినీ కూడా కోరుతున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి.